ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంత గోస ఏనాడు వల్లే మేడం. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం రాకముందుకు అప్పుడు నీళ్ళు లేవు, అప్పుడు పంట పండలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు నీళ్ళు తెచ్చింది, పంట పుష్కలంగా పండుతుంది. ఇప్పుడు కొనే నాదు లేడు. రైతులకు ఎంత గోస గోస అవుతుంది మేడం. ఇంతగానో గోసం అసలు రైతులు పడద్దు. ఎద్దేడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యము ఏనాడికి బాగుపడదు. ఈ రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఆయన గెలిచిన ప్లేస్లలో మంచి చేస్తాడట, గెలవని ప్లేస్ లో మంచి చేయట. ఇదే మన నియోజకవర్గం కాదట, ఇది ఆయన రాష్ట్రం కాదట. ఇటు మంచి చేయట, అంటే మంచి చేస్తాడట. కానీ ఏడ మంచి చేసింది లేదు. ఏదో దొంగ మాటలు, ఉద్దర మాటలు, చిల్లర మాటలు తప్ప రేవంత్ రెడ్డి ఏం చేసింది లేదు. 6 గ్యారంటీలు అన్నాడు, అమలు చేస్తా అన్నాడు. ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేసింది లేదు మేడం. రైతులకు ఆశపడితే గోసపడతారు, ఆశపడితే గోసపడతారు అని చెప్పిన నినాదం కేసీఆర్ గారు ఇప్పుడు మేము కళ్ళారా చూస్తూనే ఉన్నాం మేడం. అది బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. పోసిన మేడం, నేను పోసి నెల 20 రోజులు అవుతుంది, ఇంతవరకు ఒక ఇత్తు కూడా పోలేదు. నెల 20 రోజులు అవుతుంది, ఇంతవరకు ఒక ఇత్తు పోయింది లేదు. మొత్తం మొలకలు వచ్చాయి మేడం. ఇక్కడనే కాదు, తెలంగాణ స్టేట్ మొత్తం ఎక్కడ చూసినా గానీ మొత్తం అదే పరిస్థితి ఉన్నది. రైతుల బాధ మొత్తం ఇక్కడనే కాదు. వాన పడితే పరిస్థితి ఏంది? వాన పడితే రైతులు ఏముంది మేడం, మొత్తం నిండా మునుగుడు అవుతుంది. ఇప్పటికే 6 కాలం కష్టపడి పండించిన పంటను రైతులు ఆడెంత గోస అవుతుందో తెలియదు, కానీ ఈడికి వచ్చినాక మాత్రం డబుల్ గోస అవుతుంది మేడం. చాలా బాధాకరమైన విషయం ఇది మాత్రం. ఎందుకంటే రైతులను ఇబ్బంది పెడితే రేవంత్ రెడ్డి మళ్ళా నువ్వు వస్తావచ్చు అనుకుంటున్నావు, కానీ చెప్పుతో కొట్టి నీకు చెప్పుల దండ వేసి నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం ఊరేగిస్తారు తప్ప నీకు ఒక ఓటు కూడా వేయరని నేను ఇప్పుడు తెలియజేస్తున్నా మేడం. ప్రజలలో వ్యతిరేకత ఉన్నది అబద్ధం. నేను అంత మంచిగానే చేస్తున్నా, మహిళలను కోటీశ్వరులను చేస్తున్నా, రైతులను రాజులు చేస్తున్నా అంటుండు కదా మేడం. ప్రజలలో అంత మంచి చేస్తున్నా, మేము ప్రజలం కాదా? మీ తెలంగాణ ప్రజలమే కదా, మేము ఒక తెలంగాణ ముద్దు బిడ్డలమే కదా. ఏడ కనబడుతుంది ఆయన మంచి చేసినట్టు? ఎవరికి కనబడుతుంది? మీరు మేడం తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూనే ఉంటారు. మాక్సిమం ఒక్కరైనా, ఒక్క 1% అయినా రేవంత్ రెడ్డి గురించి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ మంచి చెప్పిన మానవుడు ఎవరైనా ఉన్నారా? ఉంటే చూపియండి. రేవంత్ రెడ్డి ఒకసారి చూడు, ఏదైనా మాకు న్యూస్లే కానీ ఏమైనా ఈ ఐకేపీ సెంటర్ల ద్వారా గురించి కానీ, లేకపోతే ప్రజలకి గ్యారంటీలు మంచి చేసినాను కానీ, రైతు బంధు విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ, కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఏదైనా ఒక్కటి మంచి చేసి చూపెట్టు. తీసిన కాలాలు ఊడ్చుడు తప్ప మూసి నది ఉన్నది, మూసిని సుందరీకరిస్తాడు. మూసిని సుందరీకరించి ఏం చేస్తాడు? మూసి పక్క పండి మంచి సెటర్లు ఎత్తాడు, ఆయన ఆర్థిక ఆదాయం మెచ్చుకుంటాడు, ఆయన డబ్బా నింపుకుంటాడు తప్ప తెలంగాణ ప్రజలకి ఏమైనా మేలు అవుతుందా మూసి సుందరీకరణతో? మీ డిమాండ్ ఏందని ఏం చెప్తారు? మా డిమాండ్ ఏంటంటే మేడం ఒకటే, నువ్వు ఏవైతే గ్యారంటీలు ఇచ్చినావో అవి అమలు చెయ్యి. రైతులకు బోనస్ ఇస్తా అన్నావు, 500 బోనస్ వెంటనే అమలు చేయాలి. ఈ పండించిన ధాన్యాన్ని వెంటనే మీరు ఎక్కడ ధరలు ఇస్తారో తెలియదు. ఈ స్టేట్ లో అమ్ముతారా, పక్క రాష్ట్రాల్లో అమ్ముతారా? అప్పుడు కేసీఆర్ అమ్మిండు, మాకు వేరే దేశం పంపించినా కూడా తెలియదు. రైతులకు ఏం తెలుసు? ఎందుకంటే రైతులు ఇబ్బంది పెట్టలే, రైతులను కోసం పెట్టలే. నువ్వేమని చేసుకో, మాకు ధాన్యం పోయిందా 3 రోజుల్లో పైసలు వేసింది కేసీఆర్. కానీ నువ్వెందుకు ఎత్తలేవు? నువ్వు కూడా ఆయన లెక్క సీఎంవే కదా, ఎందుకు ఎత్తలేవు? నువ్వు కూడా ఒక సీఎంవే కదా ఆయన లెక్క. వారం రోజులు వెళ్ళిపోయినాయి, మేము వడ్లు తెచ్చిపోతే వారం వెళ్ళిపోయినాయి, 3 రోజుల్లో పైసలు పడ్డాయి. బరాబర్ పడ్డాయి మేడం. రైతు 48 గంటలలోనే 48 గంటలు కాదు మేడం, 48 రోజులైనా పైసలు పడతలేవు. 48 గంటలు కాదు, 48 రోజులైనా పైసలు పడే దాఖలు లేవు. మొత్తం ఏది ధాన్యం పోయింది లేదు, పైసలు ధాన్యం పోతే పైసలు ఏనాక పడతాయి మేడం. అసలు ధాన్యమే తీసుకోకపోయా చూస్తే కనిపిస్తలేదా? రోజు వచ్చింది మేడం, పోయిన కష్టం మేడం, అతి కష్టం మీద. ఇప్పుడు మా గ్రామం నుంచి మినిమం ఒక 45 లారీలు దాకా పోయినాయి. 45 లారీలు పోతే పడచ్చు మేడం, 10-15 లారీలు పడచ్చు అంతే. లేదు పట్టణంలో ఉంటే మరి చెప్పు మనం ఇన్నే ఉన్నారు మేడం. రైతులందరూ వేరే దగ్గర లేదుగా. మొత్తం దోపిడీ అంటే బాగా దోపిడీ జరుగుతుంది. నిన్న వాన పడ్డది, వాన పడితే ఏమైతుందంటే రైస్ మిల్లు. మీరు ఇట్లా మాట్లాడితే మీ వెనక రాజకీయ నాయకులు ఉన్నారు, అందుకే రైతులు అట్లా మాట్లాడుతున్నారు అంటారు. రాజకీయ నాయకులు ఉంటే రాజకీయ నాయకుడికి రైతుకి ఏమైనా అవసరం ఉందా? రాజకీయ నాయకుడు కూతా ఒక రైతు బిడ్డ నుంచి రాజకీయ నాయకుడు ఎదినోడే ఎందుకు మాట్లాడతాడు మేడం? రాజకీయ నాయకుడు ఆయన కూడా ఒక రైతే కదా. ఆయన రైతు కాదా? ఆయన అన్నం తినడా? భూమి మీద పండించిన పంటనే కదా ఆయన తినది. రైతుల కోసమే రాజకీయ నాయకుడి కోసం. రాజకీయ నాయకుడు ఉండేందుకు రైతులకు మంచి చేయనీకి కదా. అసలు రాజకీయ నాయకుడు ఎందుకు? రైతులకు చేయనీకి కదా. వాళ్ళ వెనక
రాజకీయ నాయకుడు వెనక రైతు ఉంటేనే రాజకీయం చేస్తాడు, రాజకీయ నాయకుడు అవుతాడు. కానీ నాయకుడు రైతులు అనుకుంటే ఏం చేస్తాడు మేడం? ఏం లేదు చేసేది, ఏమున్నది చేయనికి. మీ కడుపు నుంచే బాధ మొత్తం మా కడుపు నుంచే, రైతుల కడుపు నుంచే. అయ్యో ఏదో తెల్ల చొక్కేసుకొని ఏదో తిరగడానికి కాదు. ఎంత బాధాకరమైన విషయం అంటే బాగా బాధ అవుతుంది, బాగా అంటే బాగా అయిపోతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చేసి పెట్టింది ఏం లేదు, తెలంగాణను ఉద్ధరించింది ఏం లేదు. ఉన్నదాన్ని మొత్తం నాశనం చేస్తుడు తప్ప తెలంగాణను ఉద్ధరించింది ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎడ కనబడతలేదు. రైతు బంధు కేసీఆర్ సారు ఒక్క విడతలనే మొత్తం టింగు 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 అని మోగింది రైతు బంధు. ఈయన చేసిన 5 విడతలు అయింది, సగం ఊదో వల్లే. ఇంకా మొత్తం మాట ఏమో చెప్పానండి, 150 మంది రైతులు ఉన్నారు. చెప్పానండి మేడం.